బస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేసి పూర్తి చేయాలని, ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేసి వర్షాభావ పరిస్థితులలో ఎండిపోతున్న వరి పొలాలకు నీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేసి పూర్తి చేయాలని, ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేసి వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోతున్న వరి పొలాలకు నీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమరుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి మండల పరిధిలోనే ముత్తిరెడ్డిగూడెం సిపిఎం గ్రామశాఖ సమావేశం కొండ హైమావతి అధ్యక్షతన జరగక ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నరసింహ హాజరై మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీడుబడ్డ భూములను సాగులోకి తేవాలన్నా, వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు, వ్యవసాయ కూలీలకు, వృత్తిదారులకు ఉపాధి కల్పించాలన్నా నీళ్లు చాలా అవసరమని తెలిపారు. నీళ్లు అందించడానికి నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించి పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంవత్సరాలు గడిచిన చిన్న నీటి కాలువలను కూడా పూర్తి చేయాలని పాలక పార్టీల అసమర్థత కొనసాగుతుందని విమర్శించారు. ప్రజల స్థితిగతుల మార్పులు రావాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా, విద్య వైద్యపరంగా ముందుకు పోవాలన్నా ఉపాధి కీలకమని తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు, కాలువలకు నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో భువనగిరి జిల్లా కేంద్రంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి హైదరాబాద్లోనే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర మరియు 31న నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, కొండమడుగు నాగమణి, శాఖ కార్యదర్శి కూకట్ల కృష్ణ, సభ్యులు కొండ లక్ష్మయ్య, కాసారపు మల్లయ్య, కూకుట్ల చొక్కర కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్రేడుగూడెం సిపిఎం శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాఖలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధానంగా భువనగిరి యాదాద్రి జిల్లాలో అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టు ఇప్పటికే 90% పూర్తయింది. నిర్వాసితుల సమస్య ప్రధానంగా ఉన్నది. ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారు కొన్ని డబ్బులు విడుదల చేసినామని ప్రకటన చేసిర్రు. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇంకా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే, నిర్వాసితులకు డబ్బులు రావాలంటే 500 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి నిధులు విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ప్రాజెక్టులో 0.8 TMCల నీళ్లు ఉన్నాయి. చాలా మంది ఈసారి వర్షాలు లేక, నీళ్లు లేక, బోర్లు, కుంట్లలు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితులలో రైతులు నాటు పెట్టి ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఉన్న నీళ్లను తక్షణం విడుదల చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బస్వాపురం గేటు తెరిస్తే ఈ చుట్టుపక్కల భువనగిరి మండలం కానీ, వలిగొండ మండలంలో చెరువులు, కుంటలు నిండడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణం నీటిని విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో పెండింగ్లు ఉన్న ప్రాజెక్టులు గంధమల్ల కానీ, అదేవిధంగా చిన్న నీటి వనరులకు సంబంధించిన కాలువలు, బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, రిపేర్లు ఉన్న ఆసిఫ్ నగర్ కాలువ, ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. మునుగోడు ప్రాంతం, చౌటుప్పలు, నారాయణపూర్ మండలానికి కీలకంగా శివనగూడెం ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేసి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కోరుతూ రేపు 29, 30, 31 3 రోజుల పాటు ఇందిరా పార్క్ దాకా పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. 31 నాడు భారీ ధర్నా చేస్తా ఉన్నాం. అందుకనే రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు, ప్రజలు పెద్ద ఎత్తున సిపిఎం పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.